మాట్లాడతారు. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామతా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే ఈ వర్తమాన క్షణంలో నా విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు రోజులాగానే మరి కర్నూలు నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ లతా మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, లతా మేడం. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వన్నెస్ వెజిటేరియన్ మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికి, ఎంకరేజ్ చేస్తున్న మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ మాస్టర్. అలాగే జగద్గురువులకు, విశ్వగురువులకు, పరమ గురువులకు, పరమ గురు మండలికి అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్. జ్ఞానాన్ని ఎంతో ఇస్తున్న జ్ఞానానికి అందరికీ ఆత్మీయ ప్రణామాలు అర్పించుకుంటూ ఒక నిమిషం అలా కామ్గా కూర్చుందాం మాస్టర్స్. రెండు చేతులు కట్టుకొని, రెండు కాళ్ళు క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని, శ్వాస మీద ధ్యాస అనేది ప్రతిరోజు సాధన చేయాలి. ధ్యానం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ధ్యానం ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి. ప్రతిరోజు మన ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలి మాస్టర్స్. ఆ ధ్యానంలోనే, ఆలోచన రహిత స్థితిలోనే విశ్వ చైతన్యం అనేది మనలోకి రావడం జరుగుతుంది. దాని ద్వారా మనము చైతన్య స్వరూపులమని తెలియబడుతుంది మాస్టర్స్. అందుకనే మీ శ్వాసే మీ గురువు అని మన పత్రిసారి చెప్పినట్టుగా ఎవరి శ్వాసే వాళ్ళు గురువు. అంటే ధ్యానం చేస్తుంటే ఎంతో మంది గురువులు ధ్యానంలో కనిపించి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందివ్వడం జరుగుతుంది మాస్టర్. అలాగే ఆ విధంగా తర్వాత పుస్తకాలు చదవడం ద్వారా, స్వాధ్యాయం చేయడం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మనం అన్ని విధాల అందరి నుంచి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆత్మపరంగా ముందుకు వెళ్తూ ఉంటాం మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం మన పత్రిసారి రాసింది. డాక్టర్ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసారి రాసిన శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం చదువుతున్నాం మాస్టర్. దాని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. అంటే ఇదంతా సహస్రార స్థితిని గురించి మాస్టర్, ఆ పరమాత్మ తత్వాన్ని గురించి తెలియజేయడం అయింది మొత్తం. ఆ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు, యోగివిక అని చెప్తున్నారు. అలాగే మనకందరికి కూడా అది వర్తిస్తుంది. ఎందుకంటే ఎన్నో మనుషులకు బాధలు, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఎన్నెన్నో ఉండి ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి అంటే ఈ మనసు అనేది, దాని నుంచి బయటపడాలంటే ఎక్కడైతే మనలో నుంచి కదా అన్ని వచ్చేవి. కాబట్టి మన లోపలికి మనమే ప్రయాణం చేయాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, జ్ఞానాన్ని జ్ఞాన ఖడ్గంతోనే ఛేదించాలి అని చెప్తారు కదా, అలాగనమాట. శాస్త్ర జ్ఞానం స్వానుభవం. చతుర్వేదధరో విప్ర సూక్ష్మ బ్రహ్మ న విందతి వేదశాస్త్ర భరాక్రాంత సవై బ్రాహ్మణ గార్ధవ. 4 వేదాలను అధ్యయనం చేసి కూడా సూక్ష్మమైన బ్రహ్మంను గ్రహించలేని బ్రాహ్మణుడు వేద శాస్త్రాల భారాన్ని మోస్తున్న గాడిద వంటి వాడే అవుతాడు. అంటే శాస్త్రము అని చెప్తున్నారు కదా, అధ్యయనం చేసి కూడా సూక్ష్మమైన బ్రహ్మంని, అంటే ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ పరబ్రహ్మతత్వము ఎక్కడ ఉంటుంది, అంతటిలో ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది తెలియకపోతే శాస్త్రాల భారాన్ని మోసినట్టు అని చెప్తున్నారు. యథాకర చందన భారవాహి భారస్య వేత్తా నతు చందనస్య తథైవ శాస్త్రాణి బహూన్యతీత్య సారం న జానాన్ కరవద్వహే సహ. చందనపు కట్టెలను మోస్తున్న గాడిద ఆ చందన సుగంధాన్ని గ్రహించలేదు.
అదే విధంగా అనేక శాస్త్రాలను అధ్యయనం చేసి కూడా వాటి సారాన్ని గ్రహించలేని బ్రాహ్మణుడు కూడా ఆ గాడిద వంటి వాడే అవుతాడు. అంటే బ్రాహ్మణులు మామూలుగా జ్ఞాన స్వరూపులు అంటారంటే జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి, లేకపోతే వేస్ట్ అని చెప్తున్నాను. ఒకానొక బ్రాహ్మణుడు అన్ని వేదాలను అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసిన పండితుడు అనిపించుకుంటాడే కాని బ్రహ్మజ్ఞాని అని అనిపించుకోలేడు. ఎందుకంటే చదవడం వరకే, ధ్యానం అనేది చెయ్యాలి కదా, చదవడం వరకే కాదు అని చెప్తున్నాడు. ఎంతటి స్వాధ్యాయం చేసినా స్వయంగా ఆత్మానుభవం లేకపోతే అది పూర్తిగా నిష్ప్రయోజనమే. ఆత్మానుభవం అంటే ధ్యానం చేస్తూ చేస్తూ మన యొక్క ఆత్మను అనుభూతి చెందడం, అనుభవమే జ్ఞానము. ఆ అనుభవమే అనుభూతిగా మారుతుంది. ఆ అనుభూతి ఎవరికి వాళ్ళు అనుభవించాలి. అందుకని చెప్తున్నాడు అనుభూతి అనేది, అనుభవం అనేది ఉండాలి అని చెప్తున్నాడు. అది లేకపోతే నిష్ప్రయోజనమే. కనుక మొట్టమొదటి నుండి స్వానుభవం కోసం పాటుపడాలి అంటే ధ్యాన సాధన అనేది ప్రతిరోజు నిత్య నిరంతరం చేయాలి. ఆ పరబ్రహ్మను ధ్యాన సాధన ద్వారా స్వయంగా గ్రహించి అనుభవిస్తున్న వాడే బ్రహ్మజ్ఞాని కాగలడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే అసలైన బ్రాహ్మణుడు. నేను సచ్చిదానంద స్వరూపాత్మను, ఆత్మస్వరూపుణ్ణి, ఆ చైతన్యాన్ని, ఆ విశ్వ చైతన్యం ఏదైతే ఉందో నాలో కూడా ఉంది, నాలో ఉన్న చైతన్యం అంతట్లో ఉంది, ఆ సర్వాత్మలోనూ ఉందని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు బ్రాహ్మణుడు అని చెప్తున్నారు. హలో బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ అని కదా. అలా కాకుండా గంధపు చెక్కలను మోస్తున్న గాడిద వంటి గాడిద వాటి సుగంధాన్ని తెలుసుకోలేని విధంగా కేవలం శాస్త్రాధ్యయనం చేసినంత మాత్రాన బ్రాహ్మణుడు ఆ శాస్త్రాల భారాన్ని మోస్తున్న గాడిద వంటి వాడే అవుతాడు అని అనడంలో సందేహం ఎంత మాత్రం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరిస్తున్నారు. అంటే శాస్త్రాలు వేదాలన్నీ చదివితే కాదు, అది అనుభవంలోకి రావాలి అని చెప్తున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ప్రాప్తే జ్ఞానేన విజ్ఞానే జ్ఞేయంచ హృది సంస్థితే లబ్ధ శాంతి పదే దేహే సయోగో నైవ ధారిణ. కారణం జ్ఞానం ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొంది హృదయంలో పరబ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటే ఉపశాంతి పొందిన జీవుడికి యోగంతో కాని ధారణతో కాని పని లేదు. సాధారణంగా జ్ఞానం అనేది శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా లభిస్తుంది. జ్ఞానం అనేది శాస్త్రాల ద్వారా గురువులు, ఎందుకంటే ఆ గురువు యొక్క హస్తమస్తకం ద్వారా, ఆ గురువు యొక్క జ్ఞానం ద్వారానే శిష్యుడికి ఆ జ్ఞానం అందిస్తాడు అనమాట. కానీ అన్ని రకాల జ్ఞానాల కంటే ఉన్నతమైన ఉత్కృష్టమైన జ్ఞానం సర్వ వేదాంత సార రూపమైన ఆ పరబ్రహ్మను గురించిన జ్ఞానం. అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానం ఏదంటే ఆ పరమాత్మను గురించి, ఆ పరబ్రహ్మాన్ని గురించి. అటువంటి పరబ్రహ్మను తన హృదయ కంఠంలో చూడగలిగి ఆ జ్ఞానాన్ని, తద్వారా కలిగే శాంతిని అనుభూతి పొందిన జీవి జీవన్ముక్తుడే. అంటే ఆ పరమశాంతిని, ఆ ధ్యాన సాధన చేస్తూ చేస్తూ ఆ పరమాత్మ ఆమె యొక్క అనుభవం ఎవరైతే పొందుతారో, ఎవరైతే అనుభూతి చెందుతారో, ఆ అనుభూతి ద్వారా పొందిన జీవి జీవన్ముక్తుడే. అంటే జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. కర్తృత్వ, భోక్తృత్వ భావనలను విడిచిపెట్టి సాక్షిభూతంగా ఉండడమే జీవన్ముక్తుడి లక్షణం. అంటే కర్తృత్వం చేస్తున్నాను, చెప్తున్నాను అని ఏదైతే లేకుండగా అంతా ఆ పరమాత్మ సాక్షిభూతం, నేను నిమిత్త మాత్రము. ఆ లోపల ఉండే ఆ పరమాత్మ ఈ శరీరం ద్వారా, అన్ని అవయవాల ద్వారా ఆ విధంగా చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రము అని ఆ పరమాత్మ భావనతో ఎవరైతే ఉంటారో, సాక్షిభూతంగా ఉంటారో వాళ్ళది జీవన్ముక్తి యొక్క లక్షణము. జీవన్ముక్తి అంటే ఆలోచన రహిత స్థితిలో ఉంటూ ఏ ఆలోచనలు, సంకల్ప వికల్పాలు, మనోవికారాదులు ఏదీ లేకుండా ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో ఉంటామో అప్పుడు ఆ విశ్వం యొక్క చైతన్యం మనలోకి రావడం జరిగి మన యొక్క ఆ చైతన్యాన్ని అనుభూతి చెందుతాము. ఆ చైతన్యాన్ని ఎప్పుడైతే అనుభూతి చెందుతామో, నేను ఈ చైతన్య స్వరూపుణ్ణి అని ఎప్పుడైతే గ్రహిస్తామో,
ఆ గ్రహించిన ఆ ఆచరణ పెడుతూ దాన్ని జీవిస్తూ ఆ విధంగా ఉండడమే జీవన్ముక్తుడి లక్షణం అని చెప్తున్నారు. అటువంటి వానికి యోగంతో కానీ ధారణతో కానీ పని లేదు, అది చేయాలనేది అవసరం లేదు అని చెప్తున్నారు. నావార్తి భవేత్ తావత్ యావత్ పారం న గచ్చతి ఉత్తీర్ణేతు సరిత్పారే నావయా కిం ప్రయోజనం. ఎంతవరకు నదిని దాటలేడో అంతవరకు పడవ కావాలి. తీరాన్ని చేరిన తర్వాత నావ వల్ల ఉపయోగం ఏమిటి? నదిలో ప్రయాణిస్తున్నంత వరకే నావతో అవసరం ఉంటుంది, అంతే కదా. నదిలో ప్రయాణం కావాలంటే పడవ అనేది అవసరం. ఒకసారి తీరం చేరిపోతే ఇక పడవతో అవసరం ఉండదు. అదే విధంగా ఆత్మ సాక్షాత్కార అనుభూతి పొందనంత వరకే వేదాంత శాస్త్రాలు, గురువుల ఉపదేశాలు వంటి సాధనలు అవసరం. అంటే ఆత్మ సాక్షాత్కారం, నేను సచ్చిదానంద స్వరూపాత్మను అనే అనుభూతి చెందాలంటే గురువుల యొక్క ఉపదేశాలు, శాస్త్రాలు అవసరం. అసలు ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత వాటి గురించి అవసరం లేదు. ఆత్మ సాక్షాత్కారమైన తర్వాత ఇక అటువంటి సాధనాల అవసరమే లేదు అని అర్థం. ఎందుకంటే నువ్వే ఆత్మస్వరూపుడి కదా, దానికి సంబంధించిన ఆ కర్మలు చేస్తూ పోవాలి. ఆ కర్మలు చేస్తున్న సాక్షిభూతంగా ఉంటూ అంతా చేస్తారు కాబట్టి అప్పుడు కర్మబద్ధుడవు, అంటే పునరపి జననం పునరపి మరణం అనేది ఉండదు అని చెప్తున్నది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త యుక్త్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. పరమాత్మ ప్రాప్తి పొందిన యోగి అంతఃకరణం జ్ఞాన విజ్ఞానాలలో నిండి ఉంటుంది. పరమాత్మ ప్రాప్తి పొందిన యోగి అంతఃకరణం జ్ఞాన విజ్ఞానాలలో నిండి ఉంటుంది. అంటే జ్ఞానము విజ్ఞానము కావు, యోగికి ఇంకా అవి తప్ప వేరేవంటూ ఏమీ ఉండదు. అతడు ఇంద్రియాలను వశపరుచుకుని నిర్వికార స్థితిలో ఉంటాడు. అంటే ఇంద్రియాలకు అతీతమైపోయి ఉంటాడు, ఇంద్రియాలను తన అధీనంలో ఉంచిపోయి ఉంటాడు. ఎవరు? యోగి. ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకుంటాడో, ధ్యానం చేసి ఆ జ్ఞాని యోగి అయినప్పుడు తన మనస్సును కూడా తన వశంలో ఉంచుకుంటాడు అని చెప్తున్నారు. అటువంటి వాడు మట్టిని, రాతిని, బంగారాన్ని కూడా సమానంగానే చూస్తారు. అటువంటి యోగి మట్టిని, రాతిని, అన్నిటినీ, బంగారాన్ని కూడా సమానంగా చూస్తాడు. ఎందుకంటే ఆ యోగ స్థితిలో ఉంటాడు కాబట్టి ఆ విధంగా ఉంటాడు అని చెప్తున్నాడు. ఉల్కా హస్తో యథా కశ్చిత్ ద్రవ్యమాలోక్య తాత్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్యం జ్ఞానం పశ్చాత్ పరిత్యజేత్. జ్ఞానం పశ్చాత్ పరిత్యజేత్. ఎవరైనా దీపాన్ని చేతిలో పట్టుకొని డబ్బును వెతికి అది కనిపించిన తరువాత ఆ దీపాన్ని ఏ విధంగా విడుస్తారో ఆ విధంగానే జ్ఞానం చేత తెలియవలసిన దాన్ని తెలుసుకున్న తరువాత ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టాలి. జ్ఞానం రానంత వరకు జ్ఞానం కొరకు సాధన చేయాలి. తర్వాత ఆ జ్ఞానం వచ్చిన తర్వాత అది విడిచిపెట్టాలి. ఎవరైనా చీకటిలో డబ్బును వెతకాలంటే దీపం సహాయంతో వెతికి ఆ డబ్బు కనపడగానే దీపాన్ని విడిచిపెడతారు. అలాగే ఆత్మతత్వాన్ని తెలుసుకొనడానికి శాస్త్ర, ఆచార్య ఉపదేశాల జ్ఞానం ఉపయోగపడుతుంది. ఆత్మతత్వం తెలుసుకోవడానికి, ఆత్మ జ్ఞానం కావాలంటే శాస్త్రాల, ఆచార్యుల ఉపదేశాల, అంటే ఎవరైతే సాధన చేసి అనుభవాన్ని గడించింటారో వాళ్ళ యొక్క ఉపదేశాలు, జ్ఞానం ఉపయోగపడుతుంది. ఆత్మ సాక్షాత్కారమైన తర్వాత దానికి సాధనమైన శాస్త్ర జ్ఞానాన్ని వదిలిపెట్టి ఎల్లప్పుడూ ఆత్మానుసంధానులై ఉండాలి. అటువంటి సాధన ఎప్పుడైతే వచ్చేస్తుందో, ఆత్మానుసంధానం సాధన చేయడం ద్వారా నువ్వు ఆత్మస్వరూపుడిని ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ ఆత్మస్వరూపంగానే ఉండగలగాలి అని చెప్తున్నాను. ఉండాలి. గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః ఫలాలమివ ధ్యానార్థి యజేంద్రంధమశేషతః. గ్రంథమశేషతః. గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః ఫలాలమివ ధ్యానార్థి
యగంతమశేషత. ధ్యానాన్ని కోరేవాడు ధ్యానాన్ని స్వీకరించి గడ్డిని వదిలిపెట్టినట్టు మేధావి అయిన వాడు శాస్త్రాన్ని నేర్చుకుని జ్ఞాన విజ్ఞానాలను గ్రహించి గ్రంథాలను పూర్తిగా విడిచిపెట్టాలి. ఒకానొక వ్యవసాయదారుడు ధాన్యాన్ని కోసుకున్న తర్వాత గడ్డిని వదిలివేస్తాడు. అంతే కదా, ఈ పొలంలో గడ్డి ధాన్యం అన్ని పడింటాయి. కానీ ఆ పొలం వ్యవసాయదారుడు ఏం చేస్తాడు, ధాన్యాన్ని అంటే అవి ధాన్యాన్ని కోసుకున్న తర్వాత గడ్డిని వదిలేస్తాడు. అదే విధంగా ఆత్మ సాక్షాత్కారం కోరేవాడు వేదాంత శాస్త్రాల జ్ఞానాన్ని గురువు ద్వారా ఉపదేశ రూపంలో తెలుసుకుంటాడు. ఆత్మ సాక్షాత్కారం, నేను ఆత్మను తెలుసుకునేటందుకు గురువు దగ్గరికి వెళ్ళి వేదాంతాల శాస్త్రాన్ని జ్ఞానాన్ని గురువు ద్వారా ఉపదేశ రూపంలో తెలుసుకుంటాడు. అంటే ఉపదేశం ఇస్తారు కదా గురువు గారు, ఉపదేశం ఇస్తారు, దాని ద్వారా తెలుసుకుంటాడు. తర్వాత సాధన చేసి ఆత్మ సాక్షాత్కార అనుభూతిని పొందుతాడు. తర్వాత దాన్ని సాధన చేసి నేను కూడా ఆత్మస్వరూపుణ్ణే అని అనుభూతి పొందుతాడు. అటు తర్వాత ఆ వేదాంత శాస్త్ర విషయాలను పూర్తిగా విడిచిపెట్టాలి అని అర్థం. అప్పుడు ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని విడిచిపెట్టేయాలి అని చెప్తున్నాడు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి శేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. విజ్ఞానంతో కూడుకున్న తత్వజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో తెలుసుకోవాల్సింది మరేది మిగిలి ఉండదు. అంటే ఆత్మజ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఎప్పుడైతే సంపూర్ణంగా తెలుసుకుంటామో ఇంకా ప్రపంచంలో తెలుసుకునేదంటూ ఏమీ లేదు అని చెప్తున్నారు. యథా మృతేన తృప్తస్య పయసా కిం ప్రయోజనం ఏవం తత్పరమం జ్ఞాత్వా వేదైర్నాస్తి ప్రయోజనం. యథా మృతేన తృప్తస్య పయసా కిం ప్రయోజనం ఏవం తత్పరమం జ్ఞాత్వా వేదైర్నాస్తి ప్రయోజనం. అమృతం వల్ల తృప్తి చెందిన వాడికి నీటితో ఏం ప్రయోజనం? అలాగే సర్వోత్తమమైన దానిని తెలుసుకున్న తర్వాత వేదాలతో పని లేదు. అమృతం త్రాగి తృప్తి పొందిన వాడికి మంచి నీటితో అవసరం ఉండదు. అదే విధంగా సర్వోత్కృష్టమైన ఆ బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వాడికి వేదాలతో గాని శాస్త్రాలతో గాని కర్మలతో గాని పని లేదని తెలుసుకోవాలి. అంటే అమృతం తాగిన తర్వాత నీటితో ఏం ప్రయోజనం? అలాగే ధ్యాన సాధన చేస్తూ ఆ జ్ఞానాన్ని బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ఇవి ఉన్నాయి కదా. ఇవన్నీ వీటిని గురించి బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వాడికి వేదాలతో కాని శాస్త్రాలతో కాని కర్మలతో కాని పని లేదు. అంటే వీటిని నేర్చుకున్న తర్వాత వాటిని గురించి అవసరం లేదు అని చెప్తున్నారు. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణ విజానతః. అన్ని వైపులా జలాశయాలు అందుబాటులో ఉన్నవాడికి చిన్న నీళ్ల గుంట వల్ల ఎంత ఉపయోగమో పరబ్రహ్మతత్వం తెలుసుకుని పరమానందాన్ని అనుభవించే బ్రహ్మజ్ఞానికి వేదాల వల్ల అంతే ప్రయోజనం. అంటే చుట్టుపక్కలంతా నీళ్లు ఉంటాయి, నీళ్లలో ఉన్నావు, ఇంకా కుంట వల్ల నీకేం ప్రయోజనం? అలాగే జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇంకా వేదాలు కానీ అవన్నీ కానీ అవసరం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. జ్ఞాన నేత్రం సర్వత్ర వస్థితం శాంతం న ప్రపశ్యే జనార్దనం జ్ఞానచక్షుర్హీనత్వ గంధ సూర్యమివోదితం. గుడ్డివాడు సూర్యోదయాన్ని చూడలేనట్టు జ్ఞాననేత్రం లేనివాడు సర్వత్రా వ్యాపించి ఉన్న శాంత స్వరూపుడైన జనార్దనుని చూడలేడు. సూర్యుడు ఉదయించి లోకమంతా ప్రకాశిస్తున్నప్పటికీ
కళ్ళు లేకపోవడం వల్ల ఒకానొక గుడ్డివాడు ఆ సూర్యుడిని చూడలేడు. అంతే కదా, గుడ్డి వాళ్లకు ఆ యొక్క జ్ఞానం అనేది, ఆ సూర్యుడు వెలుతుని చూసే జ్ఞానం అనేది ఉండదు వాళ్ళకు, కాబట్టి ఆ సూర్యుడిని చూడలేడు. అలాగే సర్వవ్యాపి అయిన ఆ సర్వాత్మను జ్ఞాన నేత్రం లేని అజ్ఞానులు దర్శించలేరు. గుడ్డి వాళ్ళు ఏ విధంగా సూర్యుడిని చూడలేరు, అలాగే అజ్ఞానులు జ్ఞాన నేత్రం అంటే మూడవ నేత్రం, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు ఏదైతే ఉందో దాని ద్వారా ఆ ఆత్మానుభూతిని పొందాలి. అజ్ఞానులు అది చేయలేక దర్శించలేరు అని చెప్తున్నారు. జ్ఞాన నేత్రం లేని వాళ్ళు కన్నులుండి గుడ్డి వాళ్లతో సమానం. అంటే మనకు కావాల్సింది ఏ నేత్రం కావాలి? జ్ఞాన నేత్రం కావాలి. దాని ద్వారానే ఆత్మ దర్శనం అనేది వస్తుంది అని చెప్తున్నారు. ఆ జ్ఞాన నేత్రాన్ని దివ్య దృష్టి అని కూడా అంటారు. అయితే ఈ జ్ఞాన నేత్రాన్ని సంపాదించాలంటే ఒకానొక ఆత్మజ్ఞాన పరాయణుడైన సద్గురువును ఆశ్రయించి యోగ మార్గం అంటే హంస మార్గం తెలుసుకొని ధ్యాన సాధన చేయడం ఒక్కటే మార్గం. అంటే ఈ జ్ఞాన నేత్రం కావాలంటే ఎవరైతే జ్ఞాన నేత్రం తెలుసుకున్న గురువు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ధ్యానాన్ని నేర్చుకుని ఆ హంస మార్గం, హంస అంటే శ్వాస, ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఆ హంస మార్గం ద్వారా ధ్యాన సాధన చేయడం ఒక్కటే మార్గం. దాని ద్వారా సాధన అనేది చెయ్యాలి. శ్వాసను నిరంతరంగా గమనిస్తూ మనస్సును ఆలోచన రహిత స్థితిలో లగ్నం చేసి ధ్యాన సాధనను కొనసాగిస్తూ ఉంటే క్రమంగా నాడీ మండల శుద్ధి జరిగి జ్ఞాన చక్షువు ఉత్తేజితం అవుతుంది, దివ్య దృష్టి సంప్రాప్తిస్తుంది. చూడండి, ధ్యాన సాధన చేసినప్పుడు నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. అది ఎప్పుడైతే నాడీ మండల శుద్ధి అయిపోతుందో అప్పుడు దివ్య దృష్టి అనేది వస్తుంది అని చెప్తున్నారు. ఉత్క్రామంతం స్థితం వాపి భృంగానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞాన చక్షుషః. జీవాత్మ ఈ శరీరంలో ఉన్నదని గాని, త్రిగుణాలను కలిగి ఉన్నదని గాని, విషయాలను అనుభవిస్తున్నదని గాని, శరీరాన్ని వెంటి వెళ్తుందని గాని అజ్ఞానం తెలుసుకోలేరు. చూడండి, జ్ఞానము లేని వాళ్ళు అంతా నేనే అంతా మనసు పరంగానే ఉంటారు. ఎప్పుడైతే జ్ఞానం అనేది తెలుసుకుంటే అప్పుడు ఏంటి, ఈ జీవాత్మ లోపల ఈ శరీరంలో ఉన్నది, త్రిగుణాలు కలిగి ఉన్నది, విషయాలను అనుభవిస్తున్నది, శరీరాన్ని విడిచి వెళ్తుందని అజ్ఞానం తెలుసుకోలేరు. జ్ఞాననేత్రం ఉన్న తత్వజ్ఞానులు మాత్రమే స్వస్వరూపాన్ని తెలుసుకోగలరు. జ్ఞాననేత్రం కాబట్టి మనుషులకి ఏం కావాలంటే జ్ఞాననేత్రం కావాలి. దాని ద్వారానే మన స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు. యోగి భిక్షాన్నం దేహ రక్షార్థం కంఠాశీత నివారణం అశ్మానంత హిరణ్యంచ శాకం శాయోదనం తదా సమానం చింతయేద్యోగి యది చింతామపేక్షతే భూతవస్తున్య శోచిస్తే పునర్జన్మ న విద్యతే. పోయిన వస్తువుల గురించి చింతించక కావలసినది మాత్రమే కోరుతూ శరీరాన్ని పోషించడం కోసం భిక్షాన్నాన్ని స్వీకరిస్తూ చలిబాధ కోసం గొంతును ధరిస్తూ రాయిని బంగారాన్ని, పూల అన్నాన్ని, శ్రేష్టమైన వరి అన్నాన్ని సమానంగా చూడగలిగే యోగికి పునర్జన్మ ఉండదు. ఒకానొక యోగి ఆకలి బాధ తీర్చుకోవడానికే భిక్షాన్నం స్వీకరిస్తాడు. చూడండి, ఈ షిరిడి సాయి వీళ్ళు చాలా మంది మహానుభావులు యోగులు భిక్షాటనం చేస్తారు. అంటే ఆకలి బాధ ఉండడానికి తీర్చుకోవడానికి మధ్య భిక్షాటనం చేస్తారు, కానీ ఇంద్రియ ప్రీతి కోసం కాదు. అందుకని అతనికి కాయగూర అన్నమైన పాయసాన్నమైన ఒక్కటే. చలి బాధ పోగొట్టుకోవడానికి గొంతును కోరుతాడు, కానీ అలంకారం కోసం కాదు. యోగి దృష్టిలో రాయికి విలువ తక్కువ కాదు, బంగారానికి విలువ ఎక్కువ కాదు, రెండు సమానమే. యోగికి రాయి దృష్టి కానీ బంగారం కానీ రెండు సమానమే అని చెప్తున్నారు. ఆకలి బాధ తీర్చుకోవడానికి భిక్షాటనం చేసి తింటారు, చలి బాధ పోగొట్టుకోవడానికి బొంతను ఉన్నది కప్పుకుంటారు, వేరేవేమి కోరరు అని చెప్తున్నారు. బంగారానికి విలువ ఎక్కువ కాదు, రెండు సమానమే. తాను సర్వజ్ఞుడై ఉండి కూడా
బాహ్య ప్రపంచానికి అజ్ఞానిలాగా మూఢుడిలాగా కనిపిస్తాడు అని ఎప్పుడైనా బాహ్య ప్రపంచానికి అజ్ఞానిలాగా మూఢుడిలాగా కనిపిస్తాడు. గతించిన వస్తువుల గురించి ఆలోచించక పొందవలసిన బ్రహ్మాత్మ గురించి మాత్రమే నిరంతరం చింతిస్తూ ఉంటాడు. ఏది దొరికితో అది తింటూ, ఎక్కడో ఒక చోట ఏది ఉంటే అది కప్పుకొని పడుకుంటూ కూడా ఒకానొక యోగి తనలో తానే చక్రవర్తి లాగా మహదానందంతో ఉంటాడు. బయట చూడడానికి బికార్ లాగా ఉంటాడు, కానీ లోపల మనసులో ఒక చక్రవర్తి లాగా ఉంటాడు. ఉన్న దాంట్లో సర్దుకుంటూ తృప్తిగా ఉంటూ మహారాజు లాగా తన మనసులో మహారాజు లాగా జీవిస్తూ ఉంటాడు, మహదానందంతో ఉంటాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. తమ దుఃఖ సుఖం స్వస్థ సమలోష్టాశ్వకాంచన తుల్య ప్రియో తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్కృతి. యోగి అయిన వాడు సుఖ దుఃఖాలను, ఇష్టాలను, నిందా స్తోత్రాలను, మట్టి రాయి బంగారాలను సమంగా చూస్తూ నిరంతరం ఆత్మానుసంధానంలో స్థితుడై ఉంటాడు. అంటే తన ఆత్మలో తాను ఆనందంగా ఉంటుంటాడు యోగి. పైకి చూడడానికి బికారిగా ఉంటాడు, కానీ లోపల ఆనందంతో ఉంటాడు యోగి అని చెప్తున్నారు. భూత వస్తున్య శోచిత్వే సిద్ధే చాగామి వస్తుని సిద్ధే చ నిరపేక్షత్వే పునర్జన్మ న విద్యతే. యోగి అయిన వాడికి పోయిన వస్తువుని గురించి విచారం కానీ, రాబోయే వస్తువుని గురించి ఆసక్తి గాని ఉండదు. లభించిన వస్తువు పట్ల కూడా నిరాసక్తుడై ఉంటాడు. అటువంటి వాడికి ఇక పునర్జన్మ అనేది ఉండదు. నేను నాది అన్న అజ్ఞానాన్ని వదిలించుకొని ఆత్మజ్ఞానులైన వాళ్ళు నిరంతరం ఆత్మానందంలో మునిగి ఉంటారు. నేను నాది, నేను అనే అహంకారం, నాదు అని మమకారం, ఈ రెండు అజ్ఞానంతో సమానం అన్నమాట. నేను నాది అనేది అజ్ఞానంతో సమానం అని చెప్తున్నారు. అవి రెండు వదిలించుకొని ఆత్మజ్ఞానులైన వాళ్ళు నిరంతరం ఆత్మానందంలో, నేను ఆ సచ్చిదానంద స్వరూపాత్మను అని ఎప్పుడు ఆనందంలో మునిగి ఉంటాడు. ఈ శరీరం నేను కాదు అని గ్రహించిన యోగికి బాహ్య విషయాల వస్తువుల గురించిన ఆసక్తి ఉండదు. శరీరమే నేను కానప్పుడు శరీరానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడుంటారు? కాబట్టి ఈ శరీరమే నేను కాదు అని బాహ్యంగా సంబంధించిన వస్తువుల మీద ఆసక్తి అనేది ఉండదు. లోపల ఆత్మానందంతో ఉంటారు. వారి యొక్క దేహ ధర్మంతో కూడుకొని ఉన్న మనసు మాత్రం ఆలోచన రహితంగా సర్వశూన్యంగా ఉండి తామరాకు మీది నీటి చుక్కలాగా లోక వ్యవహారాలు వేటితోనూ సంబంధం ఉండదు. వాళ్ళ మనస్సులో ఏమాత్రం ఆలోచన రహితంగా, అంటే శరీరం ఉంటుంది, శరీరానికి ఆహారం పెడుతుంటారు, కప్పుకుంటుంటారు, కానీ ఎంత మాత్రం అంతే. ఆ విధంగా ఉంటూ సర్వశూన్యంగా అంటే మొత్తం శూన్యంతో ఉంటారు. తామరాకు మీద నీటి చుక్కలాగా, తామరాకు మీద నీటి చుక్క వేస్తే ఏ విధంగా అంటుకోదు, అది పడిపోతుంది, అలాగే ఉన్నట్టు ఉంటుంది. కానీ కిందికేస్తే ఏమి ఆకు మీద ఆ నీటి చుక్క యొక్క అది ఏమి తడి అనేది ఉండదు అన్నమాట. అలాగా వీళ్ళు ఈ యోగులు కూడా మనస్సు పరంగా ఆత్మతో ఉంటారు. మనస్సు అనేది లేకుండా ఆత్మతత్వంతో ఉంటారు అని చెప్తున్నారు. వేటితోనూ సంబంధం ఉండదు. అటువంటి వాళ్లకు ఉన్న వాటి గురించి గాని, పోయిన వాటి గురించి గాని, రాబోయే వాటి గురించి గాని ఏ రకమైన ఆసక్తి ఉండదు. వాళ్ళకి పునర్జన్మ అనేదే ఉండదు. అంటే వాళ్ళు ఆత్మతత్వంతో ఉంటారు కాబట్టి ఆ విధంగా ఉండగలగాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. పరమాత్మ అనుభూతి పొందిన యోగి దానికన్నా ఎక్కువైంది ఏదీ లేదని తెలుసుకుంటాడు. అటువంటి వాడు ఎంత గొప్ప దుఃఖం కలిగినా కూడా చలించడు. అంటే ఆ పరిస్థితిలో ఎప్పుడైతే ఉంటాడో ఆ యోగి ఆనందంతో ఉంటాడు. అంటే దుఃఖాలు అవన్నీ వస్తూ ఉంటాయి,
చేస్తున్నప్పుడు ఆ యోగి అనేవాడు దుఃఖానికి బాధ కూడా చలించడు అని అంటున్నారు. తస్మాత్ బ్రహ్మ విదేదేయం యద్యస్తి వస్తు కించిత్ కుక్షౌ తిష్టతి యస్యాన్నం యోగభ్యాసేన జీర్యతే సనిస్తరతి దాతారం దశ పూర్వాన్ శాపరాన్. తస్మాత్ బ్రహ్మ విదేదేయం యద్యస్తి వస్తు కించిత్ కుక్షౌ తిష్టతి యస్యాన్నం యోగభ్యాసేన జీర్యతే సనిస్తరతి దాతారం దశ పూర్వాన్ శాపరాన్. మన దగ్గర ఉన్న వస్తువును కొంచెమైనా యోగులకు సమర్పించాలి. యోగికి అన్నం పెట్టి తృప్తిపరిస్తే 10 మంది పూర్వులు 10 మంది తర్వాతి తరాల వారు కూడా తరిస్తారు. చూడండి, మన దగ్గర ఉన్న వస్తువును కొంచెమైనా యోగులకు సమర్పించాలి. అందుకనే యోగికి అన్నం పెడుతున్నాము, అన్నదానం చేయండి అని మనము అడుగుతూ ఉంటాం కదా. యోగులకు అన్నదానం అంటే యోగులకు పెట్టడం ద్వారా అటు 10 తరాలు కానీ ఇటు 10 మంది తర్వాతి తరాల వారు కూడా తరిస్తారు అని చెప్తున్నారు. యతిర్యస్య గృహే భుంక్తే తస్య భుంక్తే హరి స్వయం, హరిర్యస్య గృహే భుంక్తే తస్య భుంక్తే జగత్రయం. ఎవరి ఇంటిలో యోగి అన్నం తింటాడో ఆ ఇంటిలో స్వయంగా భగవంతుడే తిన్నట్టు. భగవంతుడు భుజించిన ఇంటిలో 3 లోకాలు అన్నం తినినట్టే అవుతుంది. చూడండి, అందుకనే యోగులకు అన్నదానం చెయ్యాలి అని చెప్తారన్నమాట. ఈ 2 శ్లోకాలలో యోగ సాధన, ధ్యాన సాధన చేసే యోగులు సర్వత్రా గౌరవింపబడతారని, వారికి భిక్షనిచ్చి తృప్తిపరిస్తే 10 మంది ముందు తరాల వారు 10 మంది తర్వాత తరాల వారు కూడా తరిస్తారనే నమ్మకంతో పామర జనం చేసే సేవల ఔన్నత్యాన్ని గొప్పగా వివరించారు శ్రీకృష్ణ పరమాత్మ. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? యోగులకు అన్నం పెట్టాలి, వాళ్లకు అన్నదానం అనేది చెయ్యాలి. ఆ విధంగా చేయడం వల్ల అక్కడ ఆ భగవంతుడే వచ్చి అన్నం తిన్నట్టు. అటు 10 తరాల వారు కానీ ఇటు 10 తరాల వారు కానీ వాళ్ళు తరిస్తారు. కాబట్టి యోగులకు అన్నదానం చెయ్యాలి, అన్నం చెయ్యాలి, వాళ్ళను గౌరవించాలి. అందుకనే పూర్వకాలం గాంధులు వాళ్ళ సింహాసనం అక్కడి నుంచి దిగి వచ్చి ఆ యోగుల పాదాలు కడిగి వాళ్ళ నీళ్లు నెత్తిన చెల్లుకొని వాళ్లకు అర్ఘ్య పాద్యాది పూజలన్నీ చేసేవాళ్ళు. అంటే అంత ఆత్మతత్వంతో ఉంటారు వాళ్ళు. అంటే ఆ భగవంతుడితో సమానం యోగులు. అటువంటి వాళ్లకు అన్నదానం అనేది చెయ్యాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. బంధ మోక్ష హేతువులు. అహం బ్రహ్మేతి నియతం మోక్ష హేతుర్ మహాత్మనం దేపదే బంధ మోక్షాయ సమయేతి మమేతి చ మమేతి బధ్యతే జంతుర్నమ మమేతి విముచ్యతే. అహం బ్రహ్మేతి నియతం మోక్ష హేతుర్మహాత్మనాం ద్వే బంధ మోక్షాయ సమమేతి మమేతి చ మమేతి బధ్యతే జంతుర్నమ మేతి విముచ్యతే. మోక్షం కోరే మహానుభావులు అహం బ్రహ్మాస్మి అని నియమం తప్పక ధ్యానం చెయ్యాలి. నాది నాది కాదు అనే 2 పదాలు బంధ మోక్షాలకు కారణం అవుతున్నాయి. నాది అనే పదం ద్వారా జీవుడు బంధింపబడుతున్నాడు, నాది కాదు అనే పదం ద్వారా విముక్తుడు అవుతున్నాడు. చూడండి, నాది నాది అంటే బంధము, నాది కాదు అంటే విముక్తము. నాది అన్న భావంతో మనస్సు ప్రాపంచిక విషయాసక్తం అవుతుంది. ఇది నాది ఇది నాది అని అంటాం కదా, దాని వల్లనే ఈ మనస్సు అనేది బాహ్య ప్రపంచంలోకి వెళ్ళడం జరుగుతుంది. నాది అని అనుకోవడంతోనే అహంకారం, అజ్ఞానం మొదలవుతుంది. నాది అన్న అహంభావం మహా వినాశనకరమైన బంధాన్ని కలిగిస్తుంది. నాది కాదు అన్న భావం నిర్మలమైన మోక్షాన్ని కలిగిస్తుంది. మనకు మోక్షం కావాలి, ఆత్మ జ్ఞానం కావాలి అంటే నాది అన్నదాన్ని
మెల్లమెల్ల జ్ఞాన సాధన జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో దాని నుంచి మనం వెళ్ళడం జరుగుతుంది అని చెప్తున్నారు. నాది అన్న భావాన్ని అంతరంగం నుండి విడిచిపెట్టి నిరహంకారుడు, పూర్తిగా నిరభిమానుడు కావాలి. అహంకారం లేనివాడు, అభిమానం లేనివాడు కావాలి. ఆత్మస్వరూపుడైన సర్వాత్మను నేనే అన్న భావనను నిరంతరం కలిగి ఉండి నియమం తప్పక ధ్యాన సాధన కొనసాగించాలి. ఆ ఆత్మస్వరూపుడైన ఆత్మను నేనే అనే ధ్యానం అనేది నిత్య నిరంతరం ప్రతిరోజు ధ్యాన సాధన చెయ్యాలి. ధ్యానానికి ఇటువంటి భావన అవసరం. ధ్యానంలో ఇటువంటి భావన అహం బ్రహ్మాస్మి, ఆత్మస్వరూపుడైన ఆ సర్వాత్మను నేనే అనే భావన ఎప్పుడు ఉండాలి. మనం దేనిని భావిస్తామో అదే పొందుతాం. సర్వోత్కృష్టమైన సర్వాత్మను నేనే అని నిరంతరం ధ్యానించితే అవిద్య నశించి మన నిజ స్వరూపమైన ఆత్మతత్వం అవగతం అవుతుంది. కాబట్టి నిరంతర ధ్యాన అభ్యాసం వల్లనే అజ్ఞాని కూడా క్రమక్రమంగా జ్ఞానిగా మారుతాడు. మరి జ్ఞానం ద్వారానే ఆత్మ దర్శనం కలిగి ముక్తిని, మోక్షాన్ని పొందుతాడు. ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడే జ్ఞానం అనేది వస్తుంది. దాని ద్వారా ఆత్మ దర్శనం, నేను ఆ సచ్చిదానంద స్వరూపాత్మను, ఆత్మస్వరూపుడమైన ఆ సర్వాత్మను నేనే, ఆ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఆత్మ దర్శనం కలిగి ముక్తి, మోక్షము పొందుతాడు అని చెప్తున్నాను. జ్ఞేయస్వ నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్బంధో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఎవరిని ద్వేషించని, దేనిని కోరని యోగి రాగద్వేషాది ద్వంద్వాలను అవలీలగా అధిగమించి సంసార బంధాల నుండి విముక్తిని పొందుతున్నాడు. ఎవరిని ద్వేషించని యోగి చేసుకొచ్చే వరకు ఈ మనస్సు అనేది ఉండదన్నమాట, ఆత్మతత్వంతో ఉంటుంది. కాబట్టి కోపము, ద్వేషము, అసహ్యం అనేది ఎవరి మీద ఉండవు. ఆ సంసార బంధాల నుండి అతను విముక్తి పొందుతాడు అని చెప్తున్నాడు. లాస్ట్ మనసోహ్యున్మని భావ ద్వైతం నైవోపలభ్యతే యదా యాత్యున్మని భావం తదా తత్పరమం పదం. మనస్యోహ్యున్మని భావా ద్వైతం నైవోపలభ్యతే యదా యాత్యున్మని భావం తదా తత్పరమం పదం. ఎవరి మనస్సు ఆశారహితం అవుతుందో ఆ మనస్సులోకి రెండో భావమే అంటే ఇంకో భావమే రాదు. మనిషి ఎప్పుడైతే ఆశను వదులుకుంటాడో అప్పుడే పరమశ్రేష్టమైన పరమ పదాన్ని పొందగలడు. వ్యాఖ్యానం: మనిషి ప్రాపంచిక కోరికల ఆశలమయం. అంటే ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు. ఈ మనస్సు అనేది ప్రపంచం కదా, కాబట్టి ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ శరీరం ఎప్పటికైనా నశించేదే, అశాశ్వతమైనదే అన్న సత్యం గ్రహిస్తే కోరికలు, ఆశలు నశిస్తాయి. అంటే ఈ కంటికి కనిపించే ఈ 24 తత్వాలు ఏదైతే ఉందో అవన్నీ నశించేదే. నశించని ఆ ఆత్మతత్వమే నేనే, ఆ పరబ్రహ్మాన్ని నేను అని ఎప్పుడైతే ఆ జ్ఞానం ఉంటుందో, మెల్లమెల్లగా ఆ జ్ఞానంతో మనము సాధన చేస్తామో మెల్లమెల్లగా కోరికలు, ఆశలు నశిస్తాయి. కోరిక, ఆశ నశిస్తే నేను, నాది, నాకు ఇది కావాలి అన్న మోహమే ఉండదు. ఆ మోహభావమే లేనప్పుడు, ఆ అజ్ఞానాన్ని వదిలిపెట్టినప్పుడు, జ్ఞానం ద్వారా ఉన్నత స్థితికి చేరినప్పుడు అంతటా నిండి ఉన్న ఆ సర్వాత్మ తత్వం అవగతం అవుతుంది. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ గురువుల ద్వారా ఆ జ్ఞానాన్ని వింటూ మనము ఈ నశించే దేహం కాదు, ఆ నశించని ఆ పరమాత్మను నేను అని ఎప్పుడైతే ఆ భావంతో ఉంటామో మెల్లమెల్లగా మనలోని అజ్ఞానం నశించి ఆ జ్ఞానం అనేది ఉన్నత స్థితికి చేరుతుంది. అప్పుడు అంతటా నిండి ఉన్న సర్వాత్మ తత్వం, అంటే అన్ని జీవుల్లో కూడా ఆ సర్వాత్మ ఉన్నాడు. నాలో ఉన్న ఆత్మతత్వమే అందరిలోనూ ఉంది, అందరిలోనూ ఉండేది నాలో ఉంది. అంతా నేనే అంతా అనేది అద్వైత సత్యం. అద్వైతము అంటే అంతా ఒక్కటే.
ఆత్మతత్వం అనేది అనుభవంలోకి వస్తుంది అని చెప్తుంది. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. మనస్సును, ఇంద్రియాలను, శరీరాన్ని వశం చేసుకుని ధనాశ లేక ఆశారహితుడై కూడబెట్టాలనే సంగ్రహ బుద్ధిని వదిలి యోగి ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో స్థిరంగా కూర్చుని ఆత్మను పరమాత్మలో నిరంతరం లగ్నం చెయ్యాలి. యోగి అని చెప్తాం కదా. యోగి అనేవాడు మనస్సును, ఇంద్రియాలను, శరీరాన్ని వశం చేసుకొని కూర్చున్నప్పుడు చేతులు కట్టుకొని, కళ్ళు మూసుకొని, కాళ్ళు కట్టుకొని ఆ శరీరం ఏదైతే ఉందో దాన్ని వశం చేసుకొని ధనాశ లేక ఆశరహితుడై, అంటే ఇవన్నీ ఎప్పుడైనా వదిలిపెట్టేదే. వెళ్ళేటప్పుడు ఏది మన వెంట రాదు. ఏదైతే సూక్ష్మంగా జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం మన వెంట వస్తుంది. ఆశారహితుడై కూడబెట్టాలనే సంగ్రహ బుద్ధిని వదిలి, అంటే వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు కూడా పెడతా ఉంటాం కదా, దాన్ని మెల్లమెల్లగా వదలాలి. యోగి ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో, అంటే ఒక చోట కూర్చొని మట్టంగా ప్రదేశంలో స్థిరంగా కూర్చొని ఆత్మను పరమాత్మలో నిరంతరం లగ్నం చెయ్యాలి అని శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని, అంటే ఆ పరమాత్మ తత్వాన్ని ఎంతో అద్భుతంగా, ఆనందంగా అర్జునుడికి వివరించాడు. ఇదే శ్రీకృష్ణామృత ఉత్తర గీత జ్ఞానసారం. ఎంతో చక్కగా చెప్పారు ఆ గీతను. మనకు పత్రిసారి ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ దీన్ని మనకు అందరూ, జ్ఞానులందరూ ఈ పుస్తకాలు చదవాలి, జ్ఞానం తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి అని చెప్పి మనకు ధ్యానంతో పాటు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, సేవ అనేది ఇవి చేస్తూ మన జీవితాన్ని ఆనందంగా, ఆత్మమయంతో ఎంతో హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మజ్ఞానంతో ముందుకు వెళ్ళమని చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆ శ్రీకృష్ణ పత్రిసారుకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈ రోజుతో ఈ పుస్తకం అయిపోయింది. 1 నిమిషం కామ్ గా కూర్చుందాము. ఇంత విన్నాం కదా, జ్ఞానాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తాము. ఆత్మీయ ప్రణామం తెలుసుకుంటూ ఆ జ్ఞానము మనలో నిత్య నిరంతరంగా మనలో ఆ జ్ఞానం అభివృద్ధి చెందుతూనే ఉండాలి. ఆ సాధన చేస్తూ ఆ జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటూ 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచుతూ పోవాలి. ఈ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఆరోగ్యంగా, ఆనందంగా ఆత్మ జ్ఞానాన్ని పంచిపెడుతూ హ్యాపీగా ఉండాలి. ప్రతిరోజు ఎవరి సాధన వాళ్ళు చేయాలి మాస్టర్స్. ఎవరి ఏజ్ ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ప్రతిరోజు 2 times 2 సార్లుగా చేయాలి. ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి, సత్సంగము వినాలి, ఆ యొక్క జ్ఞానాన్ని గ్రహించాలి. అహింసాయుత భూమాత కొరకు, అహింసాయుత భూమాత సాక్షాత్కారం కొరకు మనమందరము దానికి తగ్గ ఏర్పాట్లు, ధ్యాన సాధన చేస్తూ ముందుకు వెళ్ళాలి మాస్టర్. ధ్యానం శరణం గచ్చ. విశ్వగురువులకు, జగద్గురువులకు, పరమ గురువులకు అందరికీ ఆత్మీయ ప్రణామాలు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వప్న మేడం కు, వన్నెస్ వెజిటేరియన్ మాస్టర్స్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి పరమ గురు మండలంతటికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.